ఇక మీదట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కఠిన చర్యలకు సిద్దమయ్యారు పోలీసులు. రాత్రిపూటే కాకుండా పగలు కూడా తనిఖీలు చేపడతామంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి పోలీసులు తీసుకోబోతున్న కొత్త చర్యల గురించి డీసీపీ చౌహాన్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. పంజగుట్టలో పోకిరీలు తాగుబోతులు ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు పడుకున్నారు. దీంట్లో చిన్న పాప అయిన రమ్య కూడా చనిపోవడం జరిగింది. 14 రోజుల క్రితం రాజేష్ వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఎలా చూస్తారు, ఏ విధంగా కేసులు పెడతారు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పడానికి మనతో డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ సార్ చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రధానంగా మనం ఏ విధంగా చూస్తాం, వాటికి సంబంధించి కేసులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది 30 mg per 100 ml ఆఫ్ బ్లడ్ అనేది అది బేసిక్ స్టాండర్డ్ అనమాట. అది దాటి ఎవరి బాడీలో అయినా ఆల్కహాల్ ఉంటే అంతకంటే ఎక్కువ వాళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళది సపోజ్ అది 100 లోపు ఉంటే కోర్టు వారు ఏంటంటే లీనియంట్గా ఏంటంటే ఒక పనిష్మెంట్ ఏదన్నా ఒక ఫైన్ అమౌంట్ తోటి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. అంటే 100 లోపల అంటే వాళ్ళు కాన్షియస్గా ఉంటారు, వాళ్ళ బాడీ కానీ మైండ్ కానీ కోఆర్డినేషన్ అనేది ఒక మాదిరిగా కంట్రోల్లో ఉంటుందని అర్థం. అది బియాండ్ ఉన్నప్పుడు మాత్రం 1 డే 2 డేస్ నుంచి 3 months వరకు పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పటివరకు నైట్ టైమే చేస్తున్నారు. డే టైంలో ఉన్న చూస్తే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇలా డే టైంలో కూడా పెట్టే ఆలోచన చేస్తున్నారు ఏమన్నా? మేము ఆల్రెడీ 6 months నుంచే స్టార్ట్ చేసాం ఇది డే టైం డ్రంక్ అండ్ డ్రైవ్. ఈవినింగ్స్ ఎస్పెషల్లీ 5 గంటల నుంచి 7-8 వరకు. ఇది ఎందుకంటే ఈ పబ్స్లో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉంటారు, ఎక్కువ తాగడానికని చెప్పి వాళ్ళు హ్యాపీ అవర్స్ అని అట్లాంటివి పెడతా ఉంటారు. అది దృష్టిలో పెట్టుకొని యూత్ అంతా కూడా ఆ టైంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము చేసాము. గతంలో చేసినప్పుడు ఒక సుమారుగా 300 కేసులు కట్టాము. రీసెంట్గా కూడా ఒక రోజు చేసినప్పుడు మాకు 70 కేసులు దొరికినాయండి. సో వీల్ కంటిన్యూ డూయింగ్ దట్. బట్ ఇంత చేసిన తర్వాత కూడా కొందరు వాళ్ళు తాగి డ్రంక్ అండ్ స్టేట్లో వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు రిస్కీగా డ్రైవ్ చేసి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటే అది చాలా క్షమించాలనేటువంటి విషయం. అది మన జరిగిన యాక్సిడెంట్లో చూస్తే దాన్ని ఏ విధంగా అంటే దాంట్లో సంబంధించి మనం కేసులు కట్టడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ మీరు తీసుకున్నారా? ఇది లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు దానికి 304A అంటే కాజింగ్ డెత్ డ్యూ టు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే సెక్షన్ కింద కేసు కట్టి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. దాని ప్రకారంగా వాళ్ళ మీద కోర్టులో దాని మీద విచారణ జరిగి దాని మీద నేర రుజువు జరిగిన పక్షంలో వాళ్ళకి తగిన శిక్ష పడుతుందండి. మనం చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా ఇద్దరు చనిపోవడం జరిగింది. తర్వాత డే టైంలో మీరు చేస్తా అంటున్నారు. డే టైంలో అంటే మెయిన్గా పబ్లు ఉన్న ఏరియాలు చేస్తారా, లేకుంటే మిగతా అన్ని ప్లేసులు ఎక్కడెక్కడ చేయవచ్చు? మేము కూడా చూస్తున్నాము. ఎక్కడైతే మనకు ఈ అవకాశం ఉన్న కాడ చేస్తాం. ఇప్పుడు మనము చేసిన ఎఫర్ట్ ఫలితం లేకుండా చేయడం అనేది ఉపయోగం లేదు. కాబట్టి ఎక్కడైతే వైన్ షాప్స్ ఉంటాయో, ఎక్కడైతే పర్మిట్ రూమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బార్స్, ఎక్కడైతే పబ్స్ ఉన్నాయో వాటి క్యాచ్మెంట్ ఏరియా అనమాట. వాళ్ళ నుంచి వెహికల్స్ బయటకు వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకునే వీలు లేకుండా ఉండే ప్లేస్లో చేస్తున్నామండి. ఎక్కువ యూత్ దొరుకుతున్నారు, తల్లిదండ్రులు చెప్తారా? తప్పకుండా ఈ పేరెంట్స్ పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ పేరెంట్స్ పిల్లల మీద పర్యవేక్షణ లోపం ఉన్నప్పుడు ఈ డ్రంక్ డ్రైవింగ్ ఇంకా రకరకాల చెడు వ్యసనాలకి చెడు దారిలో పెడదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నప్పుడు నిజంగా కాలేజీకి వెళ్తున్నారా, లేదా ఇంకెక్కడికి వెళ్తున్నారా, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళను ప్రాపర్గా వాళ్ళని గ్రూమ్ చేయాల్సి ఉంటుంది. ఇది జరిగినప్పుడు కొన్ని చోట్ల ఇట్లాంటి పిల్లలు ఇట్లా తప్పుదారి పట్టడము, తర్వాత చెడిపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పూర్తిగా తాము సీరియస్గా ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడెక్కడ అంటే ఇప్పటివరకు నైట్ టైంలో చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ డే టైంలో కూడా చేయాలి, అది కూడా ప్రధానంగా ఈవినింగ్ టైంలో అంటే 4 నుంచి 8 ఈ మధ్యకాలంలో చేయాలని ఒక ఆలోచన ఉంది, చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు డే టైంలో చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పెద్ద ఎత్తున తాగుబోతులు దొరుకుతున్నారు. అయితే ముఖ్యంగా యూత్ అనేది ఎక్కువ పెద్ద మొత్తంలో దొరుకుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులకు ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా మొన్న జరిగిన యాక్సిడెంట్ ఉందో యాక్సిడెంట్ పూర్తిగా అటు తల్లిదండ్రుల తప్పు కావచ్చు, ఇటు పిల్లల తప్పు అనేది పూర్తిగా ఉంది. అయినప్పుడు కూడా దీని మీద స్ట్రింగ్ యాక్షన్ మాత్రం తాము తీసుకోబోతున్నాం అని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.